ఓటెన్ వార్తలకి స్వాగతం. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పీఎం విశ్వకర్మ స్కీమ్పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కన్వీనర్ ఎస్ఎల్బిసిసిఎస్ భాస్కర్ వీడియోతో మాట్లాడుతూ, కార్పెంటర్లు, పడవ తయారీదారులు, శిల్ప కళాకారులు, కుమ్మర్లు, చర్మకారులు, టైలర్స్ వంటి 18 రకాల సాంప్రదాయ వృత్తిదారులకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా వృత్తిపరమైన శిక్షణ, నైపుణ్యాన్ని ఉచితంగా అందిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన ఒకరికి మాత్రమే స్కీమ్ వర్తిస్తుందని తెలిపారు. 5 ఏళ్ల నుండి కేంద్ర ప్రభుత్వం స్వయం ఉపాధి లేదా వ్యాపార అభివృద్ధికి సంబంధించిన రుణాలను పొందిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ స్కీమ్కి అర్హులని పేర్కొన్నారు. ఈ స్కీమ్లో 5 నుండి 7 రోజుల వరకు ప్రాథమిక శిక్షణతో పాటు 15 రోజులు ఉన్నత స్థాయి శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణా కాలంలో రోజుకు 500 చొప్పున స్టైఫండ్, శిక్షణ అనంతరం సర్టిఫికేట్, 15,000 విలువైన వృత్తిపరమైన టోల్గేట్ ఇస్తామని పేర్కొన్నారు. శిక్షణ పొందిన గుర్తింపు పత్రం ఆధారంగా ఆయా వృత్తిపై బ్యాంకులు అతి తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ రామలింగరాజు, కేవీఐపీ స్టేట్ డైరెక్టర్ ఎస్ గ్రూప్ ఎన్ఎస్డి సిఎస్సిఓవి ప్రశాంత్, ఎంఎస్ఎన్ఈడి చంద్రమౌళి, డిఐసి కృష్ణ, జనరల్ మేనేజర్ సుధాకర్, బ్యాంకర్లు, కేంద్ర రాష్ట్ర శాఖ అధికారులు, స్కీమ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సివిఎన్ భాస్కర్ రావు, జనరల్ మేనేజర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్బిసి కన్వీనర్ని. ఈరోజు ఇక్కడ పిఎం విశ్వకర్మ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. అందరు బ్యాంకర్స్ని ఇన్వైట్ చేశాము, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశాము. ఇక్కడ మేము పిఎం విశ్వకర్మ లబ్ధిదారులు ఎవరైతే ఫ్యూచర్ లబ్ధిదారులని అందరినీ ఒక 600 మందిని వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అవగాహన సదస్సు క్రియేట్ చేశాము. ఇందులో ఈ స్కీమ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 23 స్టార్ట్ అయింది. కానీ ఇంతవరకు బ్యాంక్ లింకేజ్ అనేది ఇంకా స్పీడప్ అవ్వలేదు. ఆ విధంగా ఈ రోజున అందరికీ అవగాహన కలిగించడానికి ఈ సదస్సు వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. పిఎం విశ్వకర్మ ప్రకారంగా మన చేతి వృత్తులు, వివిధ రకాల కళలు, 18 వృత్తుల్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించింది. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రతిరోజు 500 స్టైఫండ్ ఇస్తారండి. తర్వాత అది పూర్తయిన తర్వాత వాళ్ళ వృత్తులకి అనుగుణంగా 15,000 రూపాయల వరకు వాళ్ళ ఇంప్లిమెంట్స్ టూల్ కిట్ ఇస్తారు. తర్వాత వాళ్ళు వ్యాపారాభివృద్ధి కోసం బ్యాంకర్ నుంచి ₹1,00,000 వరకు ఫస్ట్ ట్రాంచ్లో రుణం సదుపాయం ఉంటుంది. అది 18 నెలల్లో కట్టేసేయాలి. దాని తర్వాత మళ్ళీ 2 లక్షల వరకు వాళ్ళు లోన్ తీసుకోవచ్చు. ఈ స్కీమ్లో వాళ్ళ యొక్క ఏదైతే వృత్తి ఉందో దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎట్లా బ్రాండింగ్ చేసుకోవాలి, వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ చేస్తే వాళ్ళకి వచ్చే ఇన్సెంటివ్ ఏంటి, తర్వాత వడ్డీలో కూడా రాయితీ ఉందండి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇంతవరకు కూడా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వృత్తులు చేస్తున్నారు, కానీ ఇంకా లాభసాటిగా చేయడానికి వాళ్ళు చేసే వృత్తుల్ని మన లోకల్గానే అమ్మడం కాకుండా వేరే ప్రదేశాల్లో కూడా వాళ్ళకి అమ్ముకునేలాగా బ్రాండింగ్ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని యొక్క జీవితాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి క్రియేట్ చేసిన ఈ స్కీమ్ని మరింత ప్రమోట్ చేయడానికి ఇవాళ మేము బ్యాంకర్స్ అందరం కూడా ఈ అవగాహన సదస్సు కండక్ట్ చేసాం. దానికి 600 మంది బెనిఫిషియరీస్ వచ్చారు. వాళ్ళంతా దీన్ని సమగ్రంగా విన్నారు. మా యొక్క విన్నపం ఏంటంటే, వీళ్ళు ఈరోజు ఏదైతే విన్నారో దాన్ని మరింత ప్రచారం చేసి అందరూ లబ్ధిదారులు ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకొని మన యొక్క ఆర్థికాభివృద్ధిలో ఈ చేతి వృత్తుల వారు కూడా సహకారం ఉంటుంది. వాళ్ళు కూడా ఉన్నతంగా పైకి ఎదగాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మా ధన్యవాదాలండి. ఎస్ఎల్బిసి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్.